హాయ్ ఆల్ వెల్కమ్ టు ఛానల్ టెల్స్ ఆఫ్ దత్రిక. మన సండే అయితే మేము ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళినాం. అది వచ్చేసి తలపలమ్మ లోవ. తలపలమ్మ లోవ చాలామందికి తెలిసే ఉంటుంది. అది కాకినాడ డిస్టిక్లో ఉంటుందన్నమాట, ఆంధ్రప్రదేశ్. సో అది కాకినాడ నుంచి 65 కిలోమీటర్స్ అండ్ తుని నుంచి అయితే 5 కిలోమీటర్స్, అన్నవరం నుంచి అయితే 20 కిలోమీటర్స్లో ఉంటుంది. వెళ్ళే దారి కూడా మొత్తం చాలా గ్రీనరీ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా అమ్మవారిని చూస్తే అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటారు. హలో దత్రిక, ఎక్కడికి వెళ్తున్నాం మనం? టూర్కి వెళ్తున్నాం. గుడికి. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్తామన్నప్పుడు వెళ్ళలేకపోయాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం అనమాట. లైక్ ఈవెన్ రాత్రి కూడా చాలా ఎంజాయ్ చేసింది. డైరెక్ట్ గా గ్యాస్ బండ్ మీద ఉండేస్తున్నావు రాత్రిక. మా రాత్రికి అయితే ఫస్ట్ రాగానే గ్యాస్ బండ్ మీద డైరెక్ట్గా పెట్టి ఉండేసింది. తర్వాత ఏమనిపించిందో అదే గ్యాస్ బండ్ మీద కాదు కదా అని గ్యాస్ స్టవ్ మీద మార్చింది. గ్యాస్ స్టవ్ మీద తర్వాత కూడా దాని ప్లేస్ అక్కడి నుంచి కూడా తర్వాత చేంజ్ అయింది అనమాట. మేము అక్కడ రాగానే అక్కడ ఒక చెట్టుకి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారు కొలిచి అక్కడే నైవేద్యం పెట్టేసి తర్వాత స్టార్ట్ అయ్యాం అనమాట గుడికి. ఇక్కడైతే ఆ ప్లేస్ నుంచి ఇది దాన్ని మళ్ళీ తర్వాత ఇక్కడ పుల్లలు పెట్టి అక్కడికి మారిందనమాట, షిఫ్ట్ చేశారు మొత్తానికి దాన్ని. కాసేపు అది అలా ఆడుకుంది. ఆ చుట్టూ కూడా చాలామంది, అసలు చాలా జనం ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి కొండ మీదకి పైకి వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా వంట చేయడానికి రాకపోయినా అక్కడే వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉమెన్స్ ఉంటున్నారనమాట. వాళ్ళే వంట సామాన్లు అండ్ వాళ్ళే మనకి కర్రీ అన్నీ వండేస్తారనమాట. సో వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అవైలబుల్గా. ఎవరికన్నా వంట చేయడం రానున్న వాళ్ళకి వంట చేసుకోవచ్చు కూడా. అండ్ మేము ఇక్కడ ప్రిపేర్ చేసేసుకొని అంత తినేసాం. అంతా అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం అసలు. అక్కడే స్ట్రక్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రం స్ట్రక్ అయ్యాం, బట్ అది కూడా చాలా మంచిగా అనిపించింది. కొండల్లో వర్షం చూడడం కూడా. ఇంకా దాత్రిక అయితే లోపలికి కూర్చుని ఇలా చూస్తుంది అనమాట. 20 మినిట్స్ అలా అక్కడ చూసాము. తర్వాత వర్షం పడుతుంటేనే పైకి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనకి ఈ నేమ్స్, వెహికల్ నేమ్స్ అంతా కొండల మీద రాసి ఉంటుంది అనమాట. సో అలా అయితే కనుక ఆ వెహికల్కి ఏమీ జరగదని చెప్పి ఇక్కడ అందరూ నమ్ముతారు. అండ్ ఆల్రెడీ తెలుసు కదా, లైక్ ఎప్పుడైనా కొత్త వెహికల్ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి